నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం పార్కిన్సన్ రోగుల్లో చాలా సాధారణంగా కనిపించే మాంసపేశుల బలహీనత గురించి మాట్లాడబోతున్నాం. ఈ మాంసపేశుల్లో బలహీనత ఎందుకు వస్తోంది? ఎందుకు రోగులకు నడవడం కష్టంగా మారుతోంది? అతను ముందు 4-5 కిలోమీటర్లు నడవగలిగేవాడు, వ్యాయామం చేయగలిగేవాడు. ఇప్పుడు ఎందుకు నడవలేకపోతున్నాడు? ఇప్పుడు అతను తన వాష్రూమ్‌కి కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఎందుకు అతని కాళ్ళు సన్నగా మారిపోతున్నాయి? ఈ అన్నింటినీ మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. పార్కిన్సన్ రోగుల్లో బలహీనత ఒక సాధారణ సమస్య. శరీరం బలహీనపడిపోతుంది, బాడీ వీక్ అవుతుంది. కానీ శరీరం బలహీనపడిపోతున్నప్పుడు మనం ఏమీ చేయకపోతే చాలా సమస్యలు పెరిగిపోతాయి. ముఖ్యంగా మనం లేవడం, కూర్చోవడం, నడవడం, తిరగడం చాలా కష్టంగా మారిపోతుంది. అయితే ఇప్పుడు ఈ మసిల్ వాస్టింగ్ ఎందుకు జరుగుతోంది? మన మాంసపేశులు ఎందుకు బలహీనపడిపోతున్నాయో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన మాంసపేశులను మనం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అవి అంతే పెద్దగా, అంతే బలంగా మారతాయి. కానీ మనం ఏదైనా కారణంతో మన మాంసపేశులను ఉపయోగించడం ఆపేస్తే అవి బలహీనంగా, సన్నగా మారడం ప్రారంభమవుతుంది. దీనినే మసిల్ వాస్టింగ్ అంటారు. ఇప్పుడు మన శరీరం ఎముకలతో తయారై ఉంటుంది. ఈ ఎముకల శరీరాన్ని కదిలించడానికి వాటి మీద మాంసపేశులు ఉంటాయి. మన మాంసపేశులు బలహీనంగా మారితే మనకు నడవడంలో, తిరగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు పార్కిన్సన్ రోగుల వయస్సు అనుకోండి. వారు 60, 70, 80 సంవత్సరాల వయస్సులో ఉంటారు. 60, 70, 80 వయస్సులో వారు ఏదైనా కారణంతో మాంసపేశులు బలహీనపడితే వారు ముందు చేసేవారు అయినా ఇప్పుడు వ్యాయామం చేయలేరు. ముందు కొంతవరకు నడిచేవారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా రోజు మొత్తం కూర్చునే ఉంటారు, లేదా రోజు మొత్తం పడుకుని ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనం చూస్తే వారి కాళ్ళు ఎండిపోవడం ప్రారంభమవుతుంది. వారి చేతులు కూడా ఎండిపోవడం ప్రారంభమవుతుంది. మరి వారు నడవడం, తిరగడం ఎందుకు మానేశారు? ఎందుకంటే వారి శరీరంలో ఉన్న పార్కిన్సన్ వ్యాధి కారణంగా వారి మెదడు మరియు మసిల్స్ మధ్య ఉన్న సమన్వయం తగ్గిపోవడం ప్రారంభమైంది. అంటే మీరు ఏదైనా కారణంతో పార్కిన్సన్ అనే ఉక్కుపాదంలో చిక్కుకుంటే మీ పరిస్థితి రోజు రోజుకి మరింతగా క్షీణించిపోతుంది. కొత్త కొత్త కారణాలు కలుస్తూ ఉంటాయి. ఇవే మిమ్మల్ని మంచానికి పరిమితం చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటంటే, అది చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి కేసుల్లో మనం కేవలం మెదడుపై మాత్రమే పని చేస్తే సరిపోదు. మన మసిల్స్ కూడా బలంగా ఉండేలా, అవి బాగా అభివృద్ధి చెందేలా మనం వాటిపై కూడా పని చేయాలి. కాబట్టి పార్కిన్సన్ రోగులు తమ ఆహారాన్ని చాలా మార్చుకోవాలి. నేను మళ్ళీ చెబుతున్నాను, నిజంగా చాలా మార్చుకోవాలి. వాళ్ళు తమ ఆహారంలో ప్రోటీన్ పరిమాణాన్ని పెంచుకోవాలి. వాళ్ళ ప్రతి 3 టైమ్స్ భోజనంలోనూ ప్రోటీన్ సమృద్ధిగా ఉండాలి. అది ఇంట్లో తయారు చేసిన మీ పనీర్ అయినా, దానితో చేసిన భుజియా అయినా, లేదా పనీర్ పరాఠా అయినా, లేదా మీరు గుడ్లు తింటున్నా, ఫిష్ తింటున్నా, సూప్ తాగుతున్నా, చికెన్ సూప్ తాగుతున్నా, ఫిష్ సూప్ తాగుతున్నా, ఈ ప్రోటీన్ మరియు శక్తి మీ శరీరంలోకి వెళ్తుంది కాబట్టి ఇది మీకు నడవడంలో సహాయపడుతుంది. పూర్తిగా వెజిటేరియన్ అయిన వారు మష్రూమ్స్ తీసుకోవచ్చు, పప్పులు తీసుకోవచ్చు. కానీ వారు తమ శరీరంలో ప్రోటీన్ పరిమాణాన్ని, విటమిన్లు, ఖనిజాల పరిమాణాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే తినిపించకుండా మనం మన శరీరం నుండి పని చేయాలని ఆశించటం సాధ్యపడదు. కాబట్టి ముందుగా మీ శరీరంలో ముడి పదార్థాన్ని వేసుకోండి. మీరు ముడి పదార్థాన్ని వేసుకున్న తర్వాత మీ శరీరంలో కొంత బలం అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బలాన్ని మీ రోజువారీ పనులు చేయడంలో ఉపయోగించాలి. అది మీ తోటలో తిరగడం కావచ్చు, దేవాలయానికి వెళ్ళడం కావచ్చు, లేదా కూరగాయలు తీసుకురావడం కావచ్చు, లేకపోతే గదిలో ముందుకు వెనక్కు తిరగడం కావచ్చు. కానీ మీరు ఆ కదలికను తీసుకురావాలి. పూర్తి రోజు మీరు మీ రోగిని మంచంపై కూర్చోబెట్టిన లేదా వీల్‌చైర్‌లో కూర్చోబెట్టిన వారి పరిస్థితి రోజు రోజుకి మరింత క్షీణిస్తుంది. ఎందుకంటే రోగులు వస్తారు, వారు చెబుతారు, మేము వీరికి మందులు ఇచ్చాం, మేము ఆశించాం కొంచెం మెరుగవుతారు అని. అప్పుడు వీరు నడవడం మొదలు పెడతారు అని. వీరు నడవడం మొదలు పెడితే మేము వ్యాయామాలు చేయిస్తాం అనుకుంటారు. అలా జరగదు. మీరు రోగిని నడవనివ్వకపోయినా కూడా అతనిని సహాయంతో నడిపించాలి. కొంతవరకు కదలికలు చేయించాలి. ఒక గంట లోపల, ఒక గంటలో 15 నిమిషాలు మీరు వ్యాయామం చేయిస్తే, కొంత నడక, తిరగడం, లేవడం, కూర్చోవడం చేయిస్తే రోగి పరిస్థితి చెడిపోదు. ఇప్పుడు కొంతమంది రోగులు వచ్చి అంటారు, డాక్టర్ గారు, మేము ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాం. రోజులో 1 గంట ఫిజియోథెరపీ చేయించుకుంటారు. మన వ్యాయామం చాలానే అయిపోతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరు 23 గంటలు మంచంపై లేదా కుర్చీపై ఉంటే 1 గంట వ్యాయామం చేసినా అది మీకు సహాయపడదు. అది మీకు అప్పుడే సహాయపడుతుంది. మీరు రోజంతా అనేక సార్లు మీ వైపు నుంచి ప్రయత్నిస్తే, సరే నేను మంచంపై కూర్చున్నాను అనుకుంటే, నాకు సహాయం తీసుకుని బాల్కనీ వరకు వెళ్ళాలి, లేదు నాకు కిచెన్ వరకు వెళ్ళాలి, లేదా మళ్ళీ నన్ను టేబుల్ దగ్గర కూర్చోబెట్టండి. నేను ఇక్కడ కూర్చొని అలసిపోయాను. కూర్చునే సమయంలో కొంచెం కొంచెం మూవ్‌మెంట్ చేస్తున్నాం. అలాగే వ్యాయామం కూడా. సింపుల్ ఎక్సర్‌సైజ్‌ల గురించి చాలా వీడియోలు నేను ఇప్పటికే చేశాను.
మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకైనా మీరు చేయొచ్చు. కుర్చీలో కూర్చున్నా కూడా మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా! ఏ వస్తువుల అవసరం లేదు కదా! కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరు బాగు చేసుకోవాలంటే మీకు మనశ్శక్తి అవసరం. మీ దగ్గర ఆ మనశ్శక్తి వచ్చిన రోజు, నేను బాగుపడాలి అనుకున్న రోజు, అన్ని మార్గాలు మీకు కనిపిస్తాయి. మీ దగ్గర మనశ్శక్తి లేకపోతే, మీరు ముందుగా నేను బాగుపడతాను, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాను అంటుంటే, ఇది అలాంటి వ్యాధి కాదు. మీరు ఎక్సర్సైజ్ మొదలు పెడతారు, మీ ఆహారాన్ని సరిచేస్తారు, మందులు సమయానికి తీసుకుంటారు అంటే మీకు ఫలితాలు ఇలా కనిపించటం మొదలవుతుంది. మీరు స్వయంగా చూశారు, మీరు బలహీనతను తొలగించండి, మీ ఆహారాన్ని మార్చుకోండి. మీ శరీరంలో మెరుగుదల చాలా బాగా కనిపిస్తుంది. మీరు వ్యాధిని అర్థం చేసుకోవాలి మరియు ఆ వ్యాధిని దాని మూలం నుండి అంటే అది ప్రారంభమైన చోట నుండి దాడి చేయాలి. ఆ స్థలం మీ మెదడు. మీరు మీ మెదడులో డోపమైన్ స్రావాన్ని సహజంగా జరిగేలా చేయాలి. మీ మెదడులో సహజంగా డోపమైన్ స్రావం జరుగుతుంటే మీ శరీరం వేరే విధంగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి రోగులతో మేము చేసే విధంగా రోగి యువకుడైనా కావచ్చు అంటే వృద్ధుడైనా కావచ్చు కానీ డోపమైన్ అవసరం మీకు ఉంటుంది. డోపమైన్ అనేది ఒక రసాయనం. ఇది సంతోషంగా ఉండటం వల్ల పెరుగుతుంది. అంటే నేను నా పిల్లలతో కలుస్తున్నాను, పిల్లలతో ఆడుతున్నాను, నా మనవళ్లతో ఆడుతున్నాను, అప్పుడు నా డోపమైన్ ఉత్పత్తి అవుతోంది. ఈ రోజు తినడానికి కడి అన్నం తయారైంది. ఈ రోజు రాజ్మా అన్నం తయారైంది. ఓహ్ వావ్! ఈ రోజు నా ఇష్టమైన భోజనం తయారు చేశారు. అది తయారవ్వడం మొదలైంది. ఈ రోజు మీరు షాపింగ్‌కు వెళ్లారు. మీరు ఏదో చూశారు. యారే ఈ షర్ట్ బాగుంది. డోపమైన్ విడుదల అవుతుంటే మీరు మీ మెదడులో డోపమైన్ విడుదల అయ్యే ప్రతి పని చేయాలి. ఎందుకంటే పార్కిన్సన్ అనే వ్యాధి కొన్ని ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే వస్తుంది, అందరికీ కాదు. ఆ ఎంపికైన వ్యక్తులు ఎవరో తెలుసా? తమ పిల్లల గురించి చాలా ఆందోళన పడేవాళ్ళు, వీరి పెళ్లి కాలేదు, పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచించేవాళ్ళు, లేదా పెళ్లికి ఇంత ఖర్చు వస్తుంది, అది ఎలా జరుగుతుంది అని ఆలోచించేవాళ్ళు, లేదా తక్కువ నిద్రపోయేవాళ్ళు, తక్కువగా నిద్రపడి 5 గంటల నిద్రపడి నేను చాలా పెద్ద హీరో అయ్యాను అని అనుకునే వాళ్లకు వస్తుంది. నేను 5 గంటలు మాత్రమే నిద్రపోతాను అని నేను గొప్పగా చెప్పుకుంటాను. అలాంటి పని చేయకూడదు. ఈ 8 నుంచి 2 గంటల నిద్ర మీ మెదడుకు చాలా అవసరం. ఈ నిద్రలో లోపం ఉంటే మీకు పార్కిన్సన్ బాగుపడటం కనిపించదు. మరియు ఈ పార్కిన్సన్ సమస్య ఆ వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జీవితాంతం పనిచేసిన వాళ్లకు ఒక రోజు నుంచి మీరు రాలక్కర్లేదు అని చెబుతారు. అంటే వాళ్ళ రిటైర్మెంట్ అయిపోతుంది. రిటైర్మెంట్‌కు ముందు వాళ్లకు ఒక ఫిక్స్డ్ రొటీన్ ఉండేది. ఉదయం లేవడం, ఆఫీస్‌కు వెళ్లడం, ఆఫీసు నుంచి రావడం, తమ పనులు చేయడం అన్నీ ఉండేవి. కానీ రిటైర్మెంట్ తర్వాత ఆ స్నేహితులు ఆఫీసులోనే ఉంటారు. వాళ్లను కలవడం, మాట్లాడడం జరగదు. కొంతమంది తమ స్వగ్రామానికి మారిపోతారు. అక్కడ వాళ్లకు పెద్దగా సోషల్ సర్కిల్ ఉండదు. కాబట్టి వాళ్ళు మొత్తం రోజు ఇంట్లో కూర్చుని ఉంటారు, ఏమీ చేయరు, టీవీ ముందు కూర్చుని ఉంటారు. అలాంటి రోగుల దగ్గర కూడా మనకు పార్కిన్సన్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదో ఒక రకమైన రూటీన్‌లో ఉంచుకోవడం అవసరం. అది మీ హాబీ కావచ్చు, అది మీ గార్డెనింగ్ కావచ్చు. మీకు నచ్చిన ఏదైనా విషయంలో పాల్గొనండి మరియు మీకోసం సమయం కేటాయించండి. ఎక్కువగా వర్కహోలిక్‌గా ఉండే వాళ్లలో కూడా పార్కిన్సన్ కనిపిస్తుంది. కాబట్టి మీ వర్క్ లైఫ్‌లో కొంత బ్రేక్ తీసుకోవడం అవసరం. షాప్‌లో ఎక్కువగా పని చేసేవారు, షాప్ ఉన్నవారు అసలు సెలవులు తీసుకోలేరు. అలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షాప్ మూసిన తర్వాత కూడా మీకు సోషల్ లైఫ్ ఉంది. మీ సోషల్ లైఫ్‌ను ఆస్వాదించండి. మీకు నచ్చిన దాన్ని చేయండి. ఎందుకంటే మీకు నచ్చిన పనులు చేస్తే, మనసు మీద బలవంతంగా ఏదైనా చేయకపోతే, డబ్బు కోసం అయినా లేదా బాధ్యతల కోసం అయినా మీరు అనారోగ్యాల నుంచి దూరంగా ఉంటారు. ప్రత్యేకంగా మెంటల్ డిసార్డర్స్ నుంచి మీరు దూరంగా ఉంటారు. మీ మెదడు ఒత్తిడిలో ఉంటే, అయినా మీరు మీ బాధ్యతల వల్ల పని చేస్తూనే ఉంటే దాని చెడు ప్రభావం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై రెండింటిపైన పడుతుంది. ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అయినా మీ మనసులో ఏదైనా ఉందంటే, ఏదైనా అడగాలనుకుంటే స్వాగతం. మీరు వచ్చి కలవచ్చు కూడా. ఇదితోనే మీ అందరినీ వీడ్కోలు చెప్పడానికి అనుమతి కోరుతున్నాను. తర్వాతి వీడియోలో